అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత టిప్స్ అండ్ బ్లాగ్స్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే నేను కుండలో చికెన్ చేశాను. కొంచెం జలుబు అయ్యి ఇంకా ఏం తినాలనిపించట్లేదు, అందుకని కొంచెం కారంగా స్పైసీగా మిరియాలు వేసి చికెన్ కర్రీ చేశాను. చాలా టేస్టీగా కుదిరింది, స్పైసీగా ఉంది, సుర్రం అనిపించింది నిజంగా. ఇంకా జలుబు ఉన్న వాళ్ళకైతే హాయిగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడైతే కొన్ని స్పైసెస్ తీసుకున్నాను. అందులో ఎక్కువగా మిరియాలు వేసాను, పౌడర్ చేసి పెట్టుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా చేసుకున్న తర్వాత కుండలో ఆయిల్ వేసి, అదే మట్టి పాత్రలో ఆయిల్ వేసి అందులో క్రష్ చేసిన వెల్లుల్లి అది ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకున్న. అది ఫ్రై అయిపోయిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్స్ 3 కట్ చేసుకొని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇది పచ్చివాసన అంతా పోయిన తర్వాత పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడైతే బిర్యానీ పువ్వు వేస్తున్నాను నేను. ఇంకా అదంతా బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడైతే శుభ్రం చేసుకున్న చికెన్ అయితే వేసుకుంటున్నాను. నేనైతే 1 kg చికెన్ తీసుకున్నాను. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఇది బాగా మగ్గిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలు అందులో వేసి సరిపడా సాల్ట్ వేసి బాగా మగ్గించుకోవాలి. టమాటాలు అంతా మగ్గి చికెన్లోని వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు మనమైతే మగ్గించుకోవాలి. ఇది బాగా మగ్గిపోయిన తర్వాత మనం పౌడర్ చేసుకున్నాం కదా, మసాలా పౌడర్ అయితే ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఆ మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టు బాగా కలిపేసుకొని ఇంకాసేపు మూత పెట్టిన తర్వాత అయితే ఇప్పుడు సరిపడా కారం వేసుకోవాలి. మీ కారానికి సరిపడా కారం వేసుకోండి. ఇక్కడ కారం తక్కువ వేసుకుంటేనే బెటర్, ఎందుకంటే అక్కడ మిరియాలు ఎక్కువ వేసాం కదా, ఘాటు ఎక్కువ ఉంటుంది. ఇంకా కొంచెం అయితే చికెన్ మసాలా వేసుకుంటున్నాను. ఇది కూడా వేసిన తర్వాత బాగా కలిపేసుకొని ఇంకా వేడి వాటర్ అయితే పోసేసుకోవాలి. మన గ్రేవీకి సరిపడా వాటర్ అయితే మనం పోసేసుకోవాలి. ఇది బాగా మగ్గింది కదా, ఇప్పుడైతే ఇందులో నేను వేడి వాటర్ పోస్తున్నాను. మీకు గ్రేవీ ఎలా కావాలంటే అలా మనం వాటర్ పోసుకోవాలి. కొందరు థిక్గా ఇష్టపడతారు, కొందరు లూజ్గా ఇష్టపడతారు కదా, నేనైతే మీడియంగా ఉంచాను. లాస్ట్లో కరివేపాకు వేసి కొంచెం నెయ్యి వేసుకొని ఇంకా 2-3 మినిట్స్ మగ్గించుకుంటే మన కర్రీ రెడీ. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.